మార్చి 10 నుంచి మార్చి 16 వరకు వారి ఫలితాలు. మొదటిగా మేషరాశి. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలున్నాయి. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభం. కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 1-2 శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు అపార్థాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి కాసింత ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. బంధువుల రాకపోకలుంటాయి. విద్యార్థులు కాసింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా గడిచిపోతాయి. తదుపరి మిథునం. గురు శుక్రుల అనుకూల స్థానాల్లో సంచారం చేస్తుండడం కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాలు విస్తరించడానికి, ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి కర్కాటకం. వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులు అదుపు తప్పుతాయి. డాక్టర్లు, లాయర్లు క్షణం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ అత్యవసరమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మధ్య మధ్య వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలుగజేస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా గడిచిపోతాయి. తదుపరి సింహం. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట బయట అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు అండదండలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్లకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు చదువుల్లోనూ పరీక్షల్లోనూ దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. శనీశ్వరుడి అనుకూల సంచారం కారణంగా వారం అంతా ప్రశాంతంగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. 1-2 చిరకాల వాంఛలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన బంధువులు చూడ్డానికి వస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. చదువులో పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.
ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తిని కలిగిస్తాయి. తదుపరి తులారాశి. శని, గురు, శుక్రుల అనుకూలం వల్ల వారమంతా హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ విషయాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు. ప్రయత్న లోపం ఉండని పక్షంలో కార్యసిద్ధికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని కలుపుకొని వెళ్ళడం మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. వినోద యాత్రలకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహనాలను వేగంగా నడపడం మంచిది కాదు. విద్యార్థులు తేలిగ్గా ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. తదుపరి వృశ్చికం. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏదో విధంగా ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ చేతికి డబ్బు మిగలకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారాలు పనికి వస్తాయి. కొందరు స్నేహితులతో వినోద యాత్రలు చేస్తారు. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా ముందుకు సాగుతాయి. తదుపరి ధనస్సు. గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంది. వారమంతా సాఫీగా సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. పెండింగ్ పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మాటకు చెల్లుబాటు అవుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. 1-2 శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తదుపరి మకరం. ధనస్థానం బాగా పటిష్టంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అవసరాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఇంట బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ఆహార విహారాల్లో కాసింత జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహనాలతో వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. తదుపరి కుంభం. 1-2 శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థికంగా అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. స్నేహితులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి చదువులు లేదా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నాలతో విద్యార్థులు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మీనం. గ్రహబలం బాగా ఉండడం వల్ల కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనుకోకుండా కుటుంబ సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువుల్లోనూ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు.
ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.